హాయ్ అండి. వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. సో 29th మార్నింగ్ కాకినాడ వెదర్ అయితే ఇలా ఉంది. చాలా వరకు ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ అయ్యాయండి. అంత దారుణంగా అయితే ఏం లేదు. సో ఈరోజు అయితే నేను మా బాబు కోసం అవకాడో అండ్ బనానా స్మూతీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో దీనికోసం నేను 3 బనానాస్ తీసుకున్నాను. అలాగే ఒక అవకాడో తీసుకున్నాను. సో జనరల్‌గా పిల్లలు బనానా అయితే తింటారు గానీ అవకాడో తినరు. పిల్లలే కాదండి, చాలామంది పెద్దవాళ్ళు కూడా అవకాడో తినరు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఈ స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా పెద్దవాళ్ళే కానీ, చిన్నవాళ్ళే కానీ ఎవరైనా ఇష్టంగా తినేయొచ్చు. సో అవకాడోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద యూజ్ అవుతుంది. ఇందులో వైటమిన్ ఈ అండ్ సి అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబరు, ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అవకాడో అనేది బెస్ట్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెల్త్ కండిషన్‌లో వచ్చేసరికి హార్ట్ హెల్త్‌కి ఇది చాలా మంచిదండి. సో ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ అనేవి ఉండడం వల్ల, ఎల్‌డీఎల్ అంటాం కదా! సో గుడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే బనానా తీసుకున్నామనుకోండి, ఈ బనానాలో వచ్చేసరికి మనకి మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి వైటమిన్ సి, అలాగే బి6 అనేవి పుష్కలంగా దొరుకుతాయి. ఇవి మన డైజెస్టివ్ ట్రాక్‌కి, హార్ట్‌కి చాలా మంచిది. సో ఈ యొక్క అవకాడో అలాగే ఈ బనానా 2 కూడా మన హెల్త్‌కి చాలా మంచి చేస్తాయండి. సో అదే పిల్లలకనుకోండి, సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చనమాట ఈ రెండిటిని. సో వీళ్ళు జనరల్‌గా తినరు. అందుకే మనం ఇలా ఇవ్వచ్చు. సో నేను బనానాస్ అలాగే అవకాడోలో కొంచెం పాలు, కొంచెం హనీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది చూసారు కదా! చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇది ఫస్ట్ నేనైతే మా బాబుకి ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసాను. రిమైనింగ్ అంతా కూడా వేరే బౌల్‌లో తీసేసుకున్నాం. సో దీన్ని మేము నైట్ డిన్నర్ తర్వాత తింటాం. సో దీన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. బాబుకి మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టను. ఎందుకంటే కూలింగ్ పిల్లలకి అంత సేఫ్ కాదు. సో వాడికి నేను ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. అదే మాకొచ్చేసరికి మేము కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నైట్ డిన్నర్ తర్వాత తినడానికి పెట్టుకుంటాననమాట. సో రెడీ అయిపోయిందండి నా అవకాడో అండ్ బనానా స్మూతీ. సో మా బాబు ఇలా అయితే చాలా ఇష్టంగా తినేస్తాడనమాట. సో చూస్తున్నారు కదా! మా బాబుకి ఈ బౌల్‌లో నేను తీసింది మొత్తం కంప్లీట్‌గా పెట్టేస్తాను. సో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.